కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే తన కుమారుని ద్వారా మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేశారంట. హల్లెలూయా. ఆయన కుమారుని ద్వారా మనము పరలోక రాజ్యపు నివాసులమైనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఉంది, మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉంది. హల్లెలూయా. సో మనమందరం ఏ రాజ్యంలోకి వచ్చినాము? యేసయ్య రాజ్యంలోకి వచ్చినాం. హల్లెలూయా. మనమందరం ఆయన రాజ్య వారసులం, ఆయన రాజ్య నివాసులం. ఆయన రాజ్య నివాసులం కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన భుజం మీద రాజ్య భారం ఉండవు. అంటే ఎవరు భారం ఉంటది? ఆయన రాజ్యం అంటే ఎవరు? మనం. హల్లెలూయా. గొప్ప కవి రాశారుగా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. హల్లెలూయా. ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం కాదు, మనం ఆయన రాజ్యం. పరలోక రాజ్యం నివాస స్థలం మనకు. హల్లెలూయా. సో ఆయన భుజం మీద మన భారం ఉంది.